హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. ఈ వీడియోలో మనం స్కోప్ ఇన్ పైథాన్ కోసం చూద్దాం. సో ఈ వీడియో చూసే ముందు నేను ఆల్రెడీ ఫంక్షన్స్ కోసం వీడియో చేశాను. ముందు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అసలు బేసిక్గా స్కోప్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే ఒక వేరియబుల్ యొక్క విజిబిలిటీని, యాక్సెసిబిలిటీని డిఫైన్ చేయడమే స్కోప్ అంటే. దీంట్లో మనకి లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్, ఎన్క్లోజ్డ్ స్కోప్ అని 3 ఉంటాయి. లోకల్ స్కోప్ అంటే ఏంటంటే, సో ద వేరియబుల్ విచ్ ఇస్ యాక్సెస్డ్ ఓన్లీ విత్ ఇన్ ద ఫంక్షన్, ఆ పర్టికులర్ స్కోప్లోనే యాక్సెస్ చేసుకోగలిస్తే దాన్నే మనం లోకల్ స్కోప్ అని అంటాం. అదే గ్లోబల్ స్కోప్ అయితే ద వేరియబుల్ విచ్ కెన్ బి యాక్సెస్డ్ ఎనీవేర్ విత్ ఇన్ ద మాడ్యూల్లో ఎక్కడి నుంచైనా మనం యాక్సెస్ చేసుకోగలిస్తే దాన్నే మనం గ్లోబల్ స్కోప్ అని అంటాం. నెక్స్ట్ ఎన్క్లోజ్డ్ స్కోప్. ఇదంటే మనం నెస్టెడ్ ఫంక్షన్స్లో రాస్తాం అన్నమాట. సో ద వేరియబుల్స్ విచ్ కెన్ బి యాక్సెస్డ్ విత్ ఇన్ ద ఎన్క్లోజింగ్ ఫంక్షన్ ఇస్ కాల్డ్ ఎన్క్లోజ్డ్ స్కోప్. దీన్ని మీరు క్లారిటీగా ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దిస్ ఇస్ అన్ బేసిక్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ x=10, దీన్ని మనం గ్లోబల్ స్కోప్ అంటాం. ఇక్కడ అవుటర్ అనే ఫంక్షన్ ఇచ్చాం కదా, x=10, ఈ x=10ని ఎన్క్లోజ్డ్ స్కోప్ అని అంటాం. అండ్ ఇక్కడ ఇన్నర్ ఫంక్షన్లో x=20 ఇచ్చాం కదా, దీన్ని లోకల్ స్కోప్ అని అంటాం. సో ఇది మీకు క్లియర్గా అర్థమవ్వాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ బేసిక్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తాం? యూజింగ్ డెఫ్ అనే కీవర్డ్తో. సో నేను ఇక్కడ డిస్ప్లే అనే ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఇక్కడ a అనే వేరియబుల్ తీసుకున్నాం, 10 అనే వాల్యూని అసైన్ చేసాం అండ్ ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ఒక ఫంక్షన్. సేమ్ ఇలానే ఇంకొక ఫంక్షన్ కూడా క్రియేట్ చేసుకుందాం. దీనికి display1 అనే నేమ్ పెడదాం. అండ్ ఇక్కడ మనం ఫర్ అవర్ సేక్ ఇక్కడ వేరియబుల్ మార్చుకుందాం, b అనే పెట్టాను. అండ్ వాల్యూని కూడా చేంజ్ చేద్దాం సో దట్ మనకి డిఫరెన్షియేట్ తెలుస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం 2 ఫంక్షన్స్ క్రియేట్ చేసాం అండ్ ఇప్పుడు ఈ ఫంక్షన్స్ని కాల్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అయింది? 10 అండ్ 15. యాజ్ యూజువల్ మనం ఇక్కడ 10 ఇచ్చాం కాబట్టి ప్రింట్ ఇచ్చాం కాబట్టి 10 ప్రింట్ అయింది. అండ్ ఇలానే ఇక్కడ b15 ఇచ్చాం కాబట్టి 15 ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ a అనే వాల్యూని ఈ display1 ఫంక్షన్లోకి యాక్సెస్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ b+a అని ఇచ్చాను. సో ఇప్పుడు ఈ a అనే 10 వాల్యూని display1 అనే ఫంక్షన్లోకి నేను యాక్సెస్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అండ్ చూసారా మనకి ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది? ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. ఎందుకు ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్? ఇక్కడ ఆల్రెడీ మనం a=10 అని ఇచ్చాం కదా, బట్ మనం ఇక్కడ యాక్సెస్ చేసుకున్నప్పుడు మనకి ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఎందుకంటే ఈ ఏ అనే వేరియబుల్ ఓన్లీ ఈ స్కోప్కి సంబంధించిందే. ఓన్లీ ఈ స్కోప్లోనే మనం ఆ ఏ అనే వేరియబుల్ని యాక్సెస్ చేసుకోగలం. సో దీన్నే మనం లోకల్ వేరియబుల్స్ అని అంటామన్నమాట. సో లోకల్ వేరియబుల్స్ ఓన్లీ యాక్సెస్ విత్ ఇన్ దట్ స్కోప్, ఓన్లీ విత్ ఇన్ ద ఫంక్షన్ అలా కూడా అనుకోవచ్చు. సో కాబట్టి ఈ ఏ అనే వేరియబుల్ ఓన్లీ ఈ ఫంక్షన్లోనే మనం యాక్సెస్ చేసుకోగలం. అలానే ఈ బి అనే వేరియబుల్ ఓన్లీ ఈ ఫంక్షన్లోనే మనం యాక్సెస్ చేసుకోగలం. సో వీటినే లోకల్ వేరియబుల్స్ అని అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ దీన్ని కూడా ఏ అనే చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ చేసి చూస్తే 10 and 15 ప్రింట్ అయింది. చూసారా, ఇక్కడ సేమ్ వేరియబుల్ ఇచ్చాం. ఇక్కడ a=10 ఇచ్చాం, ఇక్కడ a=15 అని ఇచ్చాం. ఇక్కడ కూడా ఏనే, ఇక్కడ కూడా ఏ, రెండు ఏనే ఇచ్చాం కదా 2 ఫంక్షన్స్లో కూడా. బట్ మనకి ఈ 2 ఏస్ సేమ్ కాదనమాట. సో వీటికి ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది, దీనికి ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే వీటి స్కోపింగ్ డిఫరెంట్ కాబట్టి. సో ఈ ఏ అనేది ఓన్లీ display1 ఫంక్షన్లోనే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఈ డిస్ప్లేలో ఉన్న ఏ ఓన్లీ ఈ ఫంక్షన్లోనే యాక్సెస్ చేసుకోగలన్నమాట. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే వీటి ఐడిని మనం ప్రింట్ చేసి చెక్ చేద్దాం, అప్పుడు మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, ఈ 2 ఫంక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈ 2 ఫంక్షన్స్ని చూసారా, ఇక్కడ మెమరీస్, 2 మెమరీస్ కూడా ఐడీస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు లోకల్ వేరియబుల్ అయిపోయింది కదా, ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సి అనే ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను, దీనికి 20 అనే వాల్యూని అసైన్ చేసుకున్నాను. ఓకేనా? ఇక్కడ మనం బి యాజ్ యూజువల్గా పెట్టేద్దాం. ఇక్కడ నేను సిని యాక్సెస్ చేసుకుంటున్నాను, C+a అని ఇచ్చాను దీంట్లో. ఓకేనా? అండ్ ఇక్కడ కూడా ఇక్కడ C-a అని ఇద్దాం, C-a. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ బి. ఇప్పుడు మళ్ళీ రెండు ఫంక్షన్స్ని మనం యాక్సెస్ చేసుకుందాం. ఓకే, అండ్ చూసారా 10:35 ఫస్ట్ ఫంక్షన్లో ఏమైంది? C20 కదా, 20 - 10 అని ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ C+b 20 + 15 35 అని ప్రింట్ అయింది. దీన్నే మనం
గ్లోబల్ వేరియబుల్ అని అంటమాట. సో ఈ గ్లోబల్ వేరియబుల్ త్రూఅవుట్ ద మాడ్యూల్ మనం ఎక్కడైనా ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోగలం. సో ఇది సింపుల్గా గ్లోబల్ వేరియబుల్ అంటే. సో ఇప్పుడు ఎన్క్లోజ్డ్ స్కోప్ అంటే ఏంటో కూడా చూద్దాం. ఓకేనా, సో లెట్స్ క్లియర్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్, మనకి క్లారిటీ ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఇందాక నేను ఫంక్షన్ తీసాను కదా, ఆ ఫంక్షన్ని ఇన్సైడ్ డిస్ప్లే ఫంక్షన్ మనం క్రియేట్ చేసాం. ఓకే, సో దీన్నే మనం ఈ స్ట్రక్చర్ని మనం నెక్స్టెడ్ ఫంక్షన్ అని అంటాం. సో నెక్స్టెడ్ ఫంక్షన్ నేను ఇంకా కాన్సెప్ట్ చెప్పలేదు. మనం లాస్ట్ వీడియో ఫంక్షన్స్ నేను అప్లోడ్ చేశాను కదా, నెక్స్టెడ్ ఫంక్షన్ చెప్పలేదు. బట్ నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను క్లియర్గా నెక్స్టెడ్ ఫంక్షన్ కోసం. బట్ ఇది సింటాక్స్ అనమాట, అంతవరకు అర్థం చేసుకోండి. సో ఫంక్షన్స్లో ఫంక్షన్ ఇవ్వడమే నెక్స్టెడ్ ఫంక్షన్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఈ డిస్ప్లే వన్ కాల్ చేయాలి అంటే మనం ఇన్సైడ్ డిస్ప్లే ఫంక్షన్లోనే మనం కాల్ చేయాలన్నమాట. సో అందుకే మనం ఇక్కడ డిస్ప్లే వన్ ఇక్కడ కాల్ చేసాం. ఓకేనా, అండ్ ఇక్కడ ఓన్లీ ఇది బేసిక్ ఫంక్షన్. ఓకేనా, ఇప్పుడు నేను డిస్ప్లేని కాల్ చేస్తాను. యాజ్ యూజువల్గా ఇక్కడ ఏ 10 ఉంది కాబట్టి 10 ప్రింట్ అయింది, బీ 15 ఇచ్చింది కాబట్టి బీ ప్రింట్ అయింది. సో దీంట్లో డిఫరెన్స్ ఏంటి అంటే మనం ఇప్పుడు నేను ఇక్కడ బీ ఈక్వల్స్ టు 15 తీసేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏ ఇచ్చాం. ఓకేనా, అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను డిస్ప్లే వన్లో ఏ అనేది సపరేట్గా నేను ఏమీ రాయలేదు. ఇక్కడ అవుటర్ డిస్ప్లే ఫంక్షన్లోనే ఏ అని డిక్లేర్ చేసాం మనం. ఇన్నర్ డిస్ప్లే ఫంక్షన్లో ఏ అని డిక్లేర్ చేయలేదు, జస్ట్ ప్రింట్ ఏ అని ఇచ్చాం. సో ఇప్పుడు మనకి ఇది ఎర్రర్ వస్తుందా, ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. చూసారా, 2 10 అని ప్రింట్ అయింది. సో ఈ ఏ ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటుంది అంటే ఈ ఏ అనే వేరియబుల్ ఈ అవుటర్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ని యాక్సెస్ చేసుకుంటుంది. సో ఫస్ట్ ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఏ అనేది ఫస్ట్ ఈ ఇన్నర్ డిస్ప్లేలో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏమీ ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి అవుటర్ ఫంక్షన్లోకి వెళ్ళి ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో ఇక్కడ ఏ ఉంది కదా 10 అని, సో అందుకే మనకి 10 అని ప్రింట్ అయింది ఇది. సో దీన్నే మనం ఎన్క్లోజ్డ్ స్కోప్ అని అంటాం. అండ్ ఒకవేళ మనం ఇక్కడ కూడా ఏ ఇవ్వలేదనుకోండి, అవుట్ సైడ్ నేను ఇనిషియలైజ్ చేశాను. సో ఇప్పుడు మనకి ఏమొచ్చిందో చూడండి అవుట్పుట్. అండ్ ఇప్పుడు మనం చెక్ చేసి చూస్తే 2020 అని ప్రింట్ అయింది. సేమ్ ఇది కూడా అంతే. ఎలా వర్క్ అయింది, డిస్ప్లే వన్ ఫంక్షన్ ఫస్ట్ ఈ ఇన్నర్ ఫంక్షన్లో అది ఏ ఉందా లేదా అని చెక్ చేస్తుంది, లేదు కదా. అండ్ ఇప్పుడు అవుటర్ ఫంక్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తుంది, ఇక్కడ ఉందా, మనం ఇక్కడ ఇవ్వలేదు, ఇక్కడ కామెంట్ అవుట్ చేసేసాం. ఓకే, సో ఇక్కడ కూడా లేదు, ఇక్కడ కూడా లేకపోతే అప్పుడు అది ఏం చేస్తుంది అంటే గ్లోబల్లో చెక్ చేస్తుంది. గ్లోబల్లో ఏ ఇచ్చాం కదా ఏ అని 20, గ్లోబల్లో ఉన్న వాల్యూ యాక్సెస్ చేసుకొని మనకి ప్రింట్ చేస్తుంది అనమాట. సేమ్ ఈ ఫంక్షన్ కూడా అంతే. ఇక్కడ మనం ఏ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి ఇది గ్లోబల్లోకి వెళ్ళి గ్లోబల్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. సో ఇది ఎన్క్లోజ్డ్ స్కోప్ కోసం, క్లోజ్డ్ వేరియబుల్స్ కోసం. సో మీకు ఇంకా ఏమైనా డౌట్, ఇది లోకల్ ఎన్క్లోజ్డ్ గ్లోబల్ స్కోప్ కోసం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. ఓకేనా, అలానే మా కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బాయ్.